విజయ్ దేవరకొండ గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్ ఇవాళ జూలై 31న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఒకరోజు ముందే బుధవారం జూలై 30న యుఎస్ ప్రీమియర్స్ ప్రదర్శించడం జరిగింది. అక్కడ మూవీ చూసినాడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూస్ పంచుకున్నారు. కింగ్డమ్ విజయ్ ఎలాంటి కంటెంట్తో వచ్చాడు, రివ్యూ ఎలా ఉంది తెలుసుకుందాం. అయితే కింగ్డమ్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం దుమ్మురేపుతున్నాయి. బుధవారం సాయంత్రం వరకు మూవీ టికెట్ ప్లాట్ఫామ్స్లో ఒకటైన బుక్ మై షోలో 2 లక్షల టిక్కెట్ల అమ్ముడయ్యాయి. ఓవర్సీస్లో సైతం 30,000కి పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. ఇలా రిలీజ్కు ముందే కింగ్డమ్ తన సత్తా చాటింది. మరి విడుదలయ్యాక ఎలాంటి టాక్ సొంతం చేసుకుందో ఓ లుకేద్దాం. కింగ్డమ్ కథ విషయానికి వస్తే సూర్య అలియాస్ సూరి ఓ కానిస్టేబుల్ విజయ్ దేవరకొండ. అతను ఒక అత్యవసర ఆపరేషన్ కోసం అండర్కవర్ స్పేగా మారాల్సి వస్తుంది. ఈ క్రమంలో శ్రీలంకకు వెళ్లిన సూరి అక్కడొక క్రిమినల్ మాఫియాడాన్గా ఉన్న వ్యక్తి తన సొంతన్నయ్య శివ సత్యదేవ్ అని తెలుసుకుంటాడు. శివ మాఫియాలో ఉన్న రాబిన్ హుడ్ లాగా ప్రజలకు సహాయం చేసే వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. అలాంటి శివ అసలు మాఫియాడాన్లా ఎలా మారాల్సి వచ్చింది? అన్నయ్యను చూశాక సూరి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? సూరి తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడా, లేదా తన సీక్రెట్ ఆపరేషన్ని లక్ష్యాన్ని చేర్చాడా అనేది కింగ్డమ్ కథ. కింగ్డమ్ సినిమాకు ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఫస్టాఫ్ అదిరిపోయిందని, ఇంటర్వెల్ సీన్తో కథ మరింత హైప్ పెంచేలా ఉందని అంటున్నారు. సెకండాఫ్లో అన్నదమ్ముల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయని, క్లైమాక్స్ సినిమా స్థాయి మరింత పెరిగిందని నెటిజన్లు తమ రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా సినిమా ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ అద్భుతమని పోస్టులు పెడుతున్నారు. ప్రతి సినిమాకు నెగటివ్ రివ్యూస్ ఇచ్చే ప్రముఖ క్రిటిక్ కుమార్ సంధు కూడా ఈ సినిమా గురించి పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో సినిమా హైప్ అమాంతం పెరిగిపోయింది. చాలామంది ఓవర్సీస్ రివ్యూస్ అయితే విజయ్ దేవరకొండకి మంచి కంబ్యాక్ మూవీగా చెబుతున్నారు. మరికొన్ని గంటల్లోనే ఇండియాలో కూడా రిలీజ్ అవ్వబోతుంది. కానీ జెన్యూన్ రివ్యూస్ రావడం కష్టం. మొదటి 2 రోజులు ఫ్యాన్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ నమ్మలేము. అసలు విషయం తెలియాలి అంటే మరో 2 రోజులు వెయిట్ చేయాలి అన్నమాట. ఏది ఏమైనా కింగ్డమ్ మూవీ అయితే మంచి రివ్యూతో వీడీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునేలా ఉంది. ఇదే కొనసాగితే కొత్త రికార్డులు బద్దలుగొట్టడం ఖాయం.